అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రీసెంట్ గా ఒక 2-3 రోజులు అయిందండి, ఒక ప్రధానమైన ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన అనేక కీలక వ్యాఖ్యలు అంటూ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ కన్ఫామ్ గా గెలుస్తుందని ఒక మాట చెప్పడం జరిగింది. ఈ కోవలో జగన్మోహన్ రెడ్డి గురించి డిస్కస్ చేస్తూ ఆయన నెక్స్ట్ సారి అసలు పోటీ కూడా చేయడు అన్నట్టు ఒక మాట అంటూ చెప్పడం జరిగిందండి. అసలు ఏం మాట్లాడినాడు? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ పార్లమెంటు సభ్యుడు రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ గారు ఒక ఆత్మ అయితే రెండో ఆత్మగా చెప్పుకునేటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మరి జనమంతా ప్రజలంతా ఏమని భావిస్తారంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రికి సన్నిహితుడు కాబట్టి, ఆయన యొక్క రెండో ఆత్మ కాబట్టి, సో డెఫినెట్గా ఫ్రెండ్ కొడుక్కే సపోర్టు మద్దతు ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ప్రజలు కూడా ఏమని భావిస్తారంటే, ఇతను జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అని చెప్పేసి, నేను కాదు అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకంటే ఆయన న్యూట్రల్ గా ఉన్నట్లే ఉంటుంది, అట్టిల్టి ఇట్లా పడిపోతుంది జగన్ సైడ్. డెఫినెట్ గా ఆ కోణం అనేది ఎక్కువ ఉందనేది ప్రజలంతా భావించేటువంటి పరిస్థితి. మరి ఎందుకన్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటే, మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అనేది ప్రజల్లో బలంగా ఉన్నా కూడా ఎందుకు ఆ మాట అనాల్సిన పరిస్థితి వచ్చింది? అసలు ఏమన్నాడు? కూటమి ప్రభుత్వము 2029 ఎన్నికల్లో కూడా ఒక అడుగు సీట్లు తగ్గినా కూడా మళ్ళా వచ్చేది కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేబీ ఇంకా కంటెస్ట్ చేసే అర్హత కూడా కోల్పోతాడు, చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్లోనే ఆ పని చేసేస్తాడు అన్నట్టు. ఎస్, అక్కడికి వస్తాను. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరలా ఎందుకు గెలుస్తుంది అనేది అని అడిగితే, ఇదే ఇట్లు మీ జాఫర్ గారు అడిగితే, నా దగ్గర అంత సబ్జెక్ట్ లేదు, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అంత సబ్జెక్ట్ అక్కడ ఏమీ లేదు, నాకు అది కనపడట్లేదని ఆయన స్పష్టంగా చెప్పడం. ఓకే, అంటే ఈ ఒక్క సంవత్సర కాలంలో ఈ అవినీతి కానీ అది ఇది ఏది కనపడలేదని? అవినీతి అని కాదు, ప్రజల నుంచి వ్యతిరేకత కానీ, ఇప్పుడు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు ఏదైతే నిలిచిపోయినటువంటి పనులు అమరావతి కానీ, పోలవరం కానీ, వైజాగ్ రైల్వే జోన్ కానీ, ఇలాంటి సెంటిమెంటల్ ఎమోషనల్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వివిధ ప్రాంతాల్లో, వాటిని కోరికలు నెరవేరుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఏ విధంగా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ అనాలిసిస్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనకున్నటువంటి అవగాహన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఓటు బ్యాంకు మేజర్గా ఎక్కడ ఉంటుందండి? రాయలసీమ. అది దాంట్లో నో డౌట్. మరి రాయలసీమలో ఎన్ని సీట్లు వచ్చాయి? 11 సీట్లలో 3 సీట్లు వచ్చాయండి. ఉమ్మడి కడప జిల్లాలోనే 3 సీట్లు రావడం జరిగింది. ఇది ఎప్పుడు రిపీట్ అయింది తెలుసునా? రాజశేఖర రెడ్డి గారు అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇదే తరహాలో సీట్లు వచ్చాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీట్లో ఉన్నప్పుడే ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు కూటమికి రావడం జరిగింది. అలా ఇది ఆషామాషి విషయం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ ఎంతండి పులివెందుల నియోజకవర్గంలో? 61,000 సంథింగ్, 61,000 మెజారిటీ. మరి ఇదే సోనియా గాంధీ గారిని ఎదిరించి లోక్సభలో పోటీ చేసినప్పుడు ఎంతండి మెజారిటీ? 5,45,000 చేంజ్ వచ్చిందండి. తల కింద కాళ్ళు తపస్సు పెట్టినా రానటువంటి మెజారిటీ అది ఎవరికి? మరి సోనియా గాంధీ గారిని ఎదిరించి ఢీ కొట్టి అని చెప్పేసి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వారి యొక్క అనుయాయులు, వివిధ పార్టీల స్పోక్స్ పర్సన్స్ చాలా మంది చెప్పిన మాటలు ఎన్ని, నేను చెప్పే మాటలు అయితే కాదు. మరి 2019 ఎన్నికల్లో 90,000 పైన మెజారిటీ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చినట్లయితే ఎందుకు 30,000 మెజారిటీ తగ్గింది? పులివెందుల నియోజకవర్గమే తీసుకోండి. పులివెందుల నియోజకవర్గంలోనే సీఎం హోదాలో 70% రెడ్డి కమ్యూనిటీ ఉన్నటువంటి, రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో 30,000 మెజారిటీ తగ్గింది. ఓకే, అంటే మొత్తం స్టేట్ మొత్తం ఈ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. అంటే నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఒక స్మాల్ అనాలిసిస్. ఎందుకు తగ్గింది 30,000 మంది? ప్రతి రైతుకు డబ్బులు పడ్డాయంటున్నారు, అక్క చెల్లెమ్మలకు పడ్డాయంటున్నారు, మరి నిరుద్యోగులకు జాబులు ఇచ్చాయని చెప్పేసి అంటున్నారు. మరి అన్ని జరిగినాయి. రైతుల ప్రేమ ఎక్కడ పోయింది? పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ 30,000 మంది మెజారిటీ తగ్గింది, వారి యొక్క ప్రేమ ఎక్కడ పోయింది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి నిజంగా ఒక పులివెందుల నియోజకవర్గంలోనే సీఎం హోదాలో కూర్చున్నటువంటి ఆయనకే 30,000 మెజారిటీ తగ్గింది. ఈసారి కొట్టే ఛాన్స్ ఉందా లేదా అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ఆ ప్రశ్న అడగాలి ఇట్లు మీ జాఫర్ గారు.
జాఫర్ గారు ఏమనగాలంటే ఈసారి పులివెందుల్లో గెలిచే ఛాన్స్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అని అడిగింటే ఉండవల్లి గారి యొక్క అంతర్యామి ఏం చెప్పేది అనేది మనకు బయటపడేది. నిజంగా సరే అటు నుంచి వస్తే కూటమి ప్రభుత్వము ఎందుకు మరలా గెలుస్తుంది, వాళ్ళ హామీలు నెరవేర్చకపోయినా కూడా కూటమి ప్రభుత్వం గెలుస్తుంది అంటున్నాడు. ఇది ఎక్కడి కోసం ఎరుపండి ఇది? అక్కడే ఆయన యొక్క నోటర్ ముసుగులో ఉన్నటువంటి మేధావితనం బయటపడుతుంది. మరి కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోయినా అంటే ఒకవేళ నెరవేరుస్తున్నారు ఇల్లు, కానీ నెరవేర్చకపోయినా అనేది ఎక్కువ ఎలివేట్ చేస్తాడనమాట. నెరవేర్చకపోయినా కూడా మళ్ళా కూటమి ప్రభుత్వమే గెలుస్తుంది అంటాడు. అంటే ఆయన మేధావితనం ఎలా ఉంటుందంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించట్లే, ఈ సంవత్సరంలో నాకంత పెద్ద నా దగ్గర సబ్జెక్ట్ లేదు నేను విమర్శించడానికి అంటున్నాడు, కానీ హామీలు నెరవేర్చకపోయినా కూడా కూటమి ప్రభుత్వమే గెలుస్తుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంది ఇది డిప్లొమాటిక్ గా? అంటే ఆయన చెప్పకనే చెప్తున్నాడు పథకాలు వీళ్ళు అమలు చేయట్లేదు అని, కానీ గెలిచేది చంద్రబాబు నాయుడు గారే అంటున్నాడు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా ఎన్నిసార్లు చెప్పింటారు, 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ఖాతాలోకి జమ చేశాము అంటున్నారు. ఈరోజు పెన్షన్కి ఎంత అవుతుందండి? సంవత్సరానికి 66,000 కోట్ల రూపాయలు కేవలం పెంచినటువంటి పెన్షన్లు, సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ఏదైతే ఉందో సంవత్సరానికి 66,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల పంపిణీకి డబ్బు ఖర్చు అవుతా ఉంది. 5 ఏళ్ళకి లెక్కేయండి, 4 లక్షల కోట్లు, 10,000 కోట్లు తక్కువ 3,90,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల పంపిణీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బటన్లు నొక్కి అన్ని పథకాలు ఇచ్చి ఎంత డబ్బు పెంచారండి? ఇది నేను చెప్పిన మాట అయితే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ముఖంగా బటన్లు నొక్కి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాలోకి 2,70,000 కోట్ల రూపాయలు అంటున్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెన్షన్ల మొత్తానికి ఎంత జమ చేస్తుందండి? 4 లక్షల కోట్లు జమ చేస్తాను, దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎంత అండి? సుమారుగా రమీగా 2,50,000 కోట్లు అనుకున్న యాన్యువల్ బడ్జెట్ ఎంత అవుతుందండి? 12,50,000 కోట్ల రూపాయలు. హయాంలో అసలు ఎవరు అడిగినా అడగకపోయినా డైరీ పట్టుకొని వచ్చి మీడియా ప్రెస్ మీట్ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఎందుకు ప్రెస్ మీట్ ఇవ్వట్లేదండి? ఆయన చెప్పినట్టే మాట్లాడడానికి ఏం లేదేమో, అంటే చెప్పుకోలేక. కూటమి ప్రభుత్వము అభివృద్ధి, సంక్షేమము, రాజకీయము రైలు పట్టాల మాదిరిగా సమపాలలో నడుపుతా ఉంది. ఇంకా మనలాంటి వారికి ఛాన్స్ లేదు ఇక్కడ అనేది ఆయనే చెప్తా ఉన్నాడు. నేను ఇక్కడ ఆయన విమర్శించాలని కాదండి, మరి నిజంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క వారి ఆలోచన కానీ వారి చిత్తశుద్ధి కానీ ఉన్నట్లయితే గత 5 ఏళ్లలో మీరు చెప్పారుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది, మద్యం బాటిలు దానికి ఖర్చు ఎంత అవుతుంది, లేబుల్ ఎంత ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి అని చెప్పినటువంటి వ్యక్తి గత 5 ఏళ్లలో ఈరోజు పార్లమెంటు వేదికగా లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ పార్లమెంటు సభ్యుడు పార్లమెంటులో నాకు తెలిసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఘోరంతే, పట్టుకుంటే ఏపీలో జరిగిన స్కామ్ ఎంతో అని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి మాట్లాడట్లేదు, మీరు గమనించినారో లేదో. వాస్తవాలని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విషయం చెప్పారు, ఎందుకు ఇంకా గెలవడు, పోటీ చేయడు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమి చేస్తారో, ఏమి డెసిషన్ తీసుకుంటారో ఈయనే చెప్పేస్తున్నాడు. ఏంది? క్విడ్ ప్రోకో కేసులు ఉన్నాయి, క్విడ్ ప్రోకో కేసులో ఒక 2-3 ఏళ్ళు శిక్ష అమలైతే, జైలుకు పోయినా పోకపోయినా ఆ శిక్ష అనేది అమలైతే ఈయన హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ తెచ్చుకున్న ఇంకోటి చేసిన 2-3 ఏళ్ళు అది కానీ అది కంటిన్యూ అయ్యిందంటే కంటెస్ట్ చేసే అర్హత కోల్పోతాడు, ఇంక జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు. అంటే ఏ కేసులైనా లేకుంటే ఓన్లీ క్విడ్ ప్రోకోకి సంబంధించిన కేసు? ఆ ఒక్క కేసులే చాలు అంటున్నాడు. క్విడ్ ప్రోకో కేసులు ఒక్కటే చాలు, ఇంకా కంటెస్ట్ చేయడానికి అర్హత లేకుండా చేయడానికే ఆయనే సొల్యూషన్ ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని బొక్కలేయండి అని చెప్పకనే చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారి పైన సింపతి పెరగడానికి ఈ మాట వదిలాడండి. పోటీ ఇంకా చేయడానికి అనర్హత అంటే చంద్రబాబు నాయుడు ఈ టర్మ్లోనే చేసేస్తాడు, ఇంకా పోటీ చేయడానికి కంటెస్ట్ చేయడానికి అనర్హుడు అవుతాడు, ఇంకా ముఖ్యమంత్రి కాలేడు, అంత కసిగా పని చేస్తాడా లేదా అంటే అప్పుడు ఏంది? న్యూట్రల్ ముసుగులో ఒక లైన్ అనమాట. అంటే ఒకవైపు సింపతి, ఒకవైపు ఐడియా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఇంకా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, కానీ చేసేస్తాడు అంటే అది జనాల్లోకి ఎక్కిపోతుంది అనమాట. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి మొదలవుతుంది. అంటే అరెస్ట్ కాకముందే, ఆయన జైలుకు పోకముందే
ఈయన పైన సింపతి వచ్చేసేయాలి. న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి మేధావుల యొక్క మాట తీరు ఇలా ఉంటుంది. ఎవరి లైన్ ఎలా తీసుకుంటారు మీరు బాగా గమనించండి. ఇట్లు మీ జాఫర్ గారితో ఇంటర్వ్యూ చేసిన దాంట్లో ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చాలా సార్లు తక్కువగా పలికాడు. ఇది అసలైన ప్రజాస్వామ్యం అని మేమంటాం. అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ప్రశ్నించి గొంతుకులు ఆపాలని ఏ రోజు చూడలేదు. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యము. కాబట్టి ఈ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గత 5 ఏళ్లలో ఎందుకు మాట్లాడలేదండి? మాట్లాడింటే ఇంకో రకంగా ఉండేది. ఏమంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2019 నుంచి 2024 మధ్య ఒక పెద్ద డిజాస్టర్ అంటున్నాడు. ఈరోజు ఎందుకు అధికారంలో లేడు? అధికారంలో ఉన్నప్పుడు అదే మాట అనింటే ఒక 15 సార్లు రోజుకు 15 సార్లు ప్రెస్ మీట్ పెట్టేసి అడిగితే డెఫినెట్గా అందరూ ఒప్పుకునేవాళ్ళు. ఈ రోజు ఏంది? సింపతి తెచ్చే విధంగా మొదలు గేమ్ స్టార్ట్ అయింది. అంటే కూటమి ప్రభుత్వం హ్యాపీగా చేసుకుంటాంది. కేంద్రంతో సఖ్యత సంబంధాలు బాగా ఉన్నాయి. మనం ఆడ దూరి పెంట చేయడానికి ఆస్కారం లేదు. దూరితే మన పరిస్థితి ఏమవుతుంది అనేది బీజేపీ వాళ్ళు ఆశామాషి పరిస్థితిలో లేరు. ఈరోజు వాళ్ళు అనుకుంటే ఎంతలా వాళ్ళైనా లొంగ తీసుకునే పరిస్థితి ఉంది. మీరు ఇదివరకు ఒక మాట చెప్పారండి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కన్నా పోటీ చెయ్యకపోతే వైసీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు కదా. ఇప్పుడు అది మనం చెప్పాల్సిన మాట కాదు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం మాట్లాడారో జాఫర్ గారితో ఆ మాటల పైన ఏ విధంగా న్యూట్రల్ ముసుగులో వీళ్ళ మాట తీరు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉందా, చంద్రబాబు నాయుడు గారి వైపు ఉందా చెప్పగానే చెబుతూ సింపతి రైజ్ చేసే విధంగా మాట్లాడతారు వీళ్ళు. ఈ మేధావితనం అనేది ఇలానే ఉంటుంది అని చెప్తా ఉన్నాం. నిజంగా అలాంటి అనాలిసిస్లు మనం చేయాలంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దాని మీద మాట్లాడి ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం కూడా మాట్లాడేవాళ్ళం. దాంట్లో నో డౌట్. ధన్యవాదాలు. నమస్తే.